నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాగునీటి పైపు పగిలిపోవడంతో నీరంతా వృధా. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వెంకటగిరి రోడ్డు మినీ బైపాస్ వద్ద తాగునీటి పైపు లీక్ కావడంతో వృధాగా పోతున్న నీరు. మరమ్మతులు చేపట్టిన పురపాలక సంఘం సిబ్బంది. బాణాసంచా దుకాణాలకు అనుమతి తప్పనిసరి. రాపూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్ఐ వెంకట రాజేష్. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలి. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన భవన నిర్మాణ కార్మికుల సంఘం, భారత కార్మిక సమైక్య సంఘాల నాయకులు. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు 2వ పట్టణ పరిధిలో తాగునీటి పైపులైన్ లీకేజీ కావడంతో మంచినీరంతా వృధాగా పోతోంది. 2వ పట్టణ పరిధిలోని వెంకటగిరి వెళ్లే రోడ్డు మినీ బైపాస్ వద్ద వాటర్ పైపు లీక్ అయింది. నీరు ఎగిసిపడుతుండటంతో ఫౌంటైన్ ను తలపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పురపాలక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. సర్క్యులర్ 1214ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని ఐఎఫ్టీఏ జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలో రెవెన్యూ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సంఘం, భారత కార్మిక సమైక్య సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సైదాపురంలో కార్మిక సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మికులు ఎర్ర జెండాలు చేతబట్టి సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తహసీల్దార్ వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గడిచిన 6 సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగం ఉపాధి కోల్పోయి కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారని, వెంటనే సర్క్యులర్ 1214ను రద్దు చేసి సంక్షేమ బోర్డును యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు కార్డుకు డిజిటల్ హోదా, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, సబ్సిడీపై రుణాలు ఇచ్చి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ BCWU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ కార్మికులకు సంక్షేమ పథకాలు మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో ఆందోళనలు, ధర్నా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ సైదాపురం మండల కేంద్రంలో సైదాపురం MRO కార్యాలయం వద్ద ఇవాళ ఐఎఫ్టియు మరియు BCWU భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని,
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దరిదాపుగా ఇవాళ అధికారంలోకి వచ్చి 15-16 నెలలు గడుస్తున్నప్పటికీ ఎన్నికలు ఆ రోజు మేము అధికారంలోకి వస్తే కార్మికులకు సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేసి వాళ్ళు ఆదుకుంటామని చెప్పని కళ్ళ కబుర్లు మాట చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కార్మిక సంక్షేమాన్ని గాలి కొద్దలు ఇవాళ బూటక మా వాగ్దానం అధికారానికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ కార్మికులను పట్టించుకోపోగా అనేక పోరాటాలు బలిదానాలతో శ్రీకాకుళం నగర కార్మికులు సింధించి సాధించినటువంటి 8 గంటల పని దినాన్ని ఇవాళ తూట్లో పొడిచి ఏకపక్షంగా కార్మిక సంఘ నాయకులతో కానీ కార్మికుల అభిప్రాయాలు స్వీకరించకుండా నిస్సిగ్గా మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఏకదాటిగా ఇవాళ 10 గంటల పని చేసుకునే దానికోసం ఇవాళ కార్మికులు నడ్డి వచ్చే విధంగా కార్మికులకు నష్టం చేసే విధంగా కార్మికుల శ్రమని కొల్లగొట్టే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా 10 గంటల పని దినాన్ని ఆమోదించే విధంగా తీర్మానం చేయడం అనేది చాలా చిగ్గుచేటుగా దీన్ని తక్షణమే కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ దాంతోపాటు 10 గంటల పని దినం పెంచుతూ ఇవాళ 12 గంటలు. ఈ కార్యక్రమంలో నాయకులు చెంగలరావు, మహంకాళి అనిల్, డేగా శ్రీనివాసులు, నవకోటి, వెంకటరమణయ్య, జనార్దన్, దేవళ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా మద్యం గొలుసు దుకాణాలు నడుపుతున్నారని, కల్తీ మద్యంకు బలవుతున్నారని వైకాపా నాయకులు విమర్శించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కల్తీ మద్యాన్ని అరికట్టాలంటూ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలంటూ వెంకటాచలంలో వైకాపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నాయకులు కార్యకర్తలు పాల్గొని ర్యాలీగా రెవెన్యూ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తహసీల్దార్కు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో కల్తీ మద్యంపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో ఉన్న మద్యం గొలుసు దుకాణాలను వెంటనే తొలగించాలని, నకిలీ మద్యంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో నీళ్లు దొరకని గ్రామాల్లో కూడా మద్యం దొరుకుతోందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహించారని వారు వివరించారు. ర్యాలీలు నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు సర్వేపల్లి క్రాస్ రోడ్డు కాడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వినతి పత్రాన్ని తహసీల్దార్ గారికి అందజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, ఈ బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యాన్ని అమ్మిస్తూ ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతుంది. ఒకసారి చూస్తే మనం ఈ నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమలాగా తయారు చేసుకొని కుటీర పరిశ్రమ గ్రామాల్లో పెట్టుకొని ఈరోజు నకిలీ మద్యాన్ని ఈరోజు విచ్చలవిడిగా అమ్ముకుంటూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం, ఏదైతే ఈ నకిలీ మద్యం కుంభకోణం బయటపడిందో ఆ కుంభకోణంలోని సూత్రధారులు పాత్రధారులని పారదర్శకంగా విచారణ జరిపి ఈ పారదర్శకంగా విచారణ జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరగదు. కాబట్టి సిబిఐ విచారణ చేస్తే సిబిఐ విచారణ చేపడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఒక్క మద్యం షాప్ కూడా లేకుండా సక్రమంగా మద్య వ్యాపారం జరిగింది. ఎలాంటి అవకతవకలకు కానీ కల్తీలకు కానీ దొంగ వ్యాపారాలకు కానీ అవకాశం లేకుండా నిక్కచ్చిగా టైమింగ్లన్నీ పాటిస్తూ షాపులు కూడా తగ్గించుకొని టైమింగ్లను పెట్టి మద్యం వినియోగం తగ్గించే ప్రయత్నాలు చేశాడు. ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం షాపుల సంఖ్య పెరిగింది. ప్రతి షాపుకి పర్మిట్ రూమ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించుగా ప్రతి మద్యం షాపు ఒక బార్లా తయారైంది. ఇవి కాకుండా అనేక బార్లు కొత్త బార్లకు అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ మించి రాష్ట్రంలో దాదాపు 75 నుంచి 80 వేల 4 రెట్లు ఆదాయం రావాలా. ఎక్కడ పడితే అక్కడ రాత్రింబవళ్ళు మద్యం అందుబాటులో తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఆదాయం చూస్తే తగ్గింది. అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా ఇప్పుడు కొట్టుబడ్డ నకిలీ మద్యం వల్లనే పక్కదారికి వెళ్ళిపోయింది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆదాయం అంతా పోయింది. మామూలుగా ఇంతకుముందు 5-6 నెలలకి 6,900 ఆదాయం వస్తే ఇప్పుడు కనీసం 12-13 వేల రూపాయలు 13,000 కోట్లు ఆదాయం రావాల్సిన పరిస్థితి. కానీ
ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనుమతి లేకుండా దీపావళి పండుగకు టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకట రాజేష్ పేర్కొన్నారు. రాపూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టపాసుల విక్రయానికి లైసెన్సులు పొందిన దుకాణదారులు వారికి కేటాయించిన ప్రదేశాల్లోనూ వాటిని విక్రయించాలన్నారు. దుకాణాల వద్ద డ్రమ్ముల్లో నీరు, ఇసుక వంటివి ఏర్పాటు చేసేయాలన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా యజమానులు చర్యలు తీసుకోవాలని ఎస్ఐ వెంకట రాజేష్ వివరించారు. ముఖ్యంగా ప్రెస్ మీట్ నిర్వహించడానికి వైఎస్ గారి ఉత్తర్వుల మేరకు రాబోయే దీపావళి పండుగ సందర్భంగా అక్రమ నిల్వలు ఎవరైనా సరే ఈ బాణాసంచా సంబంధించి ముడి సరుకు కానీ ఎటువంటి అయినా అక్రమంగా తయారు చేయడం కానీ, గూడౌన్స్లో తయారు చేయడం కానీ, అలాగే ముఖ్యంగా లైసెన్సులు లేకుండా ఎవరు అమ్ముతారో వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి. ఈ గూడౌన్స్లో మనకు తెలియకుండా స్టాక్ పెట్టుకొని ఎవరు తెలియకుండా కూడా తయారు చేస్తూ ఉంటారు. వారికి కూడా మేము గూడౌన్స్ కానీ ఏమన్నా అక్రమంగా ఏమన్నా తయారు చేయడం కానీ మేము గమనించి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. దాని మీద ఎఫ్ఐఆర్లు కట్టి రిమాండ్ తరలించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ లైసెన్స్ తీసుకున్న వ్యక్తులు ఎవరైనా సరే లైసెన్స్ టైంలోనే వాళ్ళకి ఇచ్చిన టైం ఉంటుంది, ఆ టైంలోనే పెట్టుకొని అమ్మాలి. అలాగే ఎవరైనా సరే కొంతమంది లైసెన్స్ గల వ్యక్తుల దగ్గర క్రాకర్స్ తీసుకొని ఈ చిన్న చిన్న షాప్స్ లాగా అరేంజ్మెంట్ చేసుకొని అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు. అది కూడా చట్టరీత్యా నేరం. అలా అమ్మటానికి కూడా పర్మిషన్ లేదు, ముఖ్యంగా గమనించాలి. అలాగే ఇంకోటి ప్రమాదాలు ఎక్కువగా జరిగి ఉన్నాయి మన జిల్లాలో కూడా, ముఖ్యంగా గమనించాలి. చాలామంది వివిధ జిల్లాల్లో కానీ చూస్తూ ఉంటే మన స్టేట్లో చాలామంది చనిపోయి ఉన్నారు ఈ క్రాకర్స్, ఈ బాంబు ప్రమాదాల వల్ల. దయించి గమనించాలి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకోటి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం నిర్వహిస్తోందని, దాన్ని అరికట్టాలని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ డిమాండ్ చేశారు. నాయుడుపేటలో వైకాపా నాయకులు, కార్యకర్తలు కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో ప్రజల ఆయురారోగ్యాలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిందని తెలిపారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి కల్తీ మద్యాన్ని అరికట్టాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మద్యం బద్దలో చేసి ఎక్కడికక్కడ నకిలీ మద్యం తీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసి దేశ నాయకుల ద్వారా ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి వారికి అమ్మి విధంగా కోట్లు సంపాదించుకుని వెనకేసుకున్నట్టు పరిస్థితి. మరి మననే తంబలేపల్లి నియోజకవర్గం ఉలకల చెరువులో మద్యం ఫ్యాక్టరీ ఏదైతే నకిలీ మద్యం తయారు చేస్తారో దాన్ని పాపం సిఐ గారు మహిళ కాబట్టి మహిళల మీద కాస్త కన్సర్న్ ఎక్కువ కాబట్టి ఆమెదో పరిశీలన చేసి పట్టుకోవడం, మరి మొలకల చెరువులో పట్టుకున్న మద్యం మాఫియా ఆ ఫ్యాక్టరీ నకిలీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీ దాన్ని వెలికి తీస్తే దాని మూలాలు సానుభూతి పరులకి తెలుగుదేశం నాయకులకు ఇచ్చారు. ఆక్షన్ పెడితే కట్టడి చేశారు. ఎమ్మెల్యేలు ఎవరు వేసేదాన్ని లేని వాళ్ళ నాయకులు వేసుకునేట్టు మరి అధికారులను కట్టడి చేశారు, కలెక్టర్లను కట్టడి చేశారు, ఎక్సైజ్ ఆఫీసర్లను కట్టడి చేశారు. ఎవరిని కూడా ఎవరికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకో సానుభూతి పరులకో మద్యం వ్యాపారం చేసిన వస్తే వాటిని లైసెన్సులు ఇవ్వకుండా ఓన్లీ ప్రత్యేకించి తెలుగుదేశం నాయకులకి, అది కూడా ఈ మద్యం వ్యాపారంలో సిద్ధహస్తులైన వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ముందే ప్రణాళిక. నెల్లూరు జిల్లాలో 2వ స్థానంలో ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్ 1000 ఎకరాలకు సాగునీటితో పాటు 2 మండలాలకు తాగునీరు అందిస్తోందని, అయితే కొందరు రిజర్వాయర్ను ఆక్రమిస్తున్నారని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు తెలిపారు. వెంకటాచలంలో ఆయన మాట్లాడుతూ ఇకనైనా రెవెన్యూ అధికారులు రిజర్వాయర్ స్థలాన్ని సర్వే చేపట్టాలని కోరారు. సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తే ఆక్రమణలకు తావుండదని ఆయన వివరించారు. బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. నెల్లూరు జిల్లాలో 2వ స్థానంలో ఉన్నటువంటి రిజర్వాయర్ సర్వేపల్లి రిజర్వాయర్ 1000 ఎకరాలకి సాగునీరు, కనీసం 2-3 మండలాలకి తాగునీరు అందిస్తూ మత్స్య సంపదతో కొన్ని వందల కుటుంబాలు జీవనాన్ని గడిపేటువంటి రిజర్వాయర్. మరి గత ప్రభుత్వంలో ఈ సర్వేపల్లి రిజర్వాయర్ని చుట్టుపక్కల కూడా ఇటు కంటేపల్లి, అనికేపల్లి,
తిక్కవారపాడు, గొట్లపాలెం పరిసర ప్రాంతాల్లో అంచున్నటువంటి భాగం మొత్తాన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకొని గ్రావెల్ అమ్ముకొని సాగు చేసుకుంటా రిజర్వాయర్ని పూర్తి స్థాయిలో కనుమరుగు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిపైన ఈరోజు కూటమిలో భాగంగా ఏదైతే వెంకటాచలం మండలంలో మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం ఇచ్చాం. ఎంఆర్ఓ గారు లేకపోతే డిటి గారికి ఇచ్చాం. ఇదే విధంగా ఇంకొక వారం 10 రోజుల తర్వాత సర్వే కానీ జరగకపోతే జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క వినతి పత్రాన్ని ఇస్తాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో చెరువులు కనుమరుగైపోతే తాగునీరు సాగునీరుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ చెరువుల ఆక్రమణ జరిగితే వరదలు వచ్చినప్పుడు అవన్నీ కూడా గ్రామాల మీద పడి గ్రామాలు తుడిచిపెట్టుకుని పోయి ప్రాణ నష్టం, మూగజీవాల నష్టం అయిపోయి అప్పుడు ఆకులు పట్టుకునేదానికంటే ముందుగానే ఎక్కడైతే చెరువుల ఆక్రమణ జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా సర్వే చేయించి ఎక్కడెక్కడ హద్దులు వేయించి వాటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణలో కూడా ఇది ఒక భాగం కాబట్టి మా అధినేత పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి దాంట్లో మా అధినేత కూడా ఒక ప్రధాన పాత్ర ఉంది కాబట్టి, ఆయన కూడా మంత్రి కాబట్టి ఈ విషయం మీద జనసేన పార్టీ ఈరోజు గళాన్ని వినిపించడం జరిగింది. ఇదే విధంగా కూటమిలో భాగంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలు ఎక్కడెక్కడ చెరువుల ఆక్రమణకు గురయ్యాయో వైకాపా శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఈ మేరకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారని వైకాపా మండల అధ్యక్షుడు చింతల శ్రీనివాసరెడ్డి తెలిపారు. దకిల మండలం మోపూర్లో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ కార్యకర్తలు నాయకులు పడుతున్న కూటమి ప్రభుత్వం కార్యకర్తల్ని నాయకుల్ని వేధిస్తున్న చూసి ఒక డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించారు. ఈ డిజిటల్ బుక్ లో మన సమస్యలు మనల్ని ఏమన్నా కూటమి ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరన్నా మనల్ని వేధిస్తున్నా, అదేవిధంగా అధికారులు ముఖ్యంగా పోలీస్ అధికారులు లేనిపోని కేసులు పెట్టి లేనిపోని సమస్యలు సృష్టించి ఇట్లా మన నాయకుల్ని రాష్ట్రమంతా వేధిస్తూ ఉండి ఈ విధంగా ఉన్నందువల్ల మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ డిజిటల్ బుక్ అనేది ఒకటే ఆవిష్కరించారు. అట్లాగే మన ప్రీతమ నేత నేదురుమల్లి రాంకుమారెడ్డి మొన్నే ఈ మధ్య కాన్స్టిట్యూషన్ స్థాయిలో నేదురుమల్లి బంగ్లాలో డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. అట్లాగే మన మండల స్థాయిలో ఈ డిజిటల్ బుక్ అనేది మనం ఆవిష్కరిస్తూ ఈరోజు ఈ సమావేశానికి అందరం హాజరుపడటం జరిగింది. అట్లాగే మన నాయకులు ఏదన్నా మనల్ని ఎవరైనా వేధిస్తున్నా, ఏ అధికారైనా హరాస్మెంట్ చేస్తున్నా ఈ డిజిటల్ బుక్ లో ఆధారాలతో సహా ఫోటోలతో సహా కబ్జాదారుల నుండి మా చెరువును కాపాడాలంటూ పెళ్లకూరు మండలంలోని అనకవోలు గ్రామ పంచాయతీ చెందిన రైతులు వేడుకుంటున్నారు. భూస్వాముల కబ్జాకు నీటిపారుదల శాఖ అధికారులు పోలీసులు సహకరిస్తున్నారని వారు వాపోయారు. పెళ్లకూరు మండలం అనకవోలు ప్రాంతంలో ఉన్న చెరువు వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఇది ముందర నీరు చెట్టు కింద నేను వర్క్ చేశాను. ఇది ముందర శేఖర్ నాయుడు కట్టపైన ఆక్రమించుకొని చేయొద్దంటే మా రైతులందరూ కలుసుకొని వచ్చి నువ్వు చెట్టు తీసి చెయ్యి పని అని చెప్పిన చేసినాము. ఆయన అబ్జెక్షన్ పెట్టి బిల్లు కానివ్వకుండా కూడా చేసినాడు. తర్వాత తహసీల్దార్ దగ్గరకు పోయి సర్వే కట్టమన్నాడు, కట్టాము. సర్వేయర్ వచ్చారు, ఆ ఎంఆర్ఓ గారు చూసి ఇది గవర్నమెంట్ పొలంలో ఉన్నది, దీన్ని ఆక్రమణ చేసేదానికి లేదంటే 4 సంవత్సరాలుగా గమ్మున్నాడు. మళ్ళీ దీన్ని ఆక్రమించుకొని కట్టలోడి అంతా సదనం చేయాలని చూస్తే మేము వచ్చి అటకాయింపు చేసి మళ్ళీ ఇది చేసినాము, ఆక్రమణ చేయాలని చూసినాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని చెరువులోకి నీళ్ళు రానికుంటే కట్ట కొన వరకు బలంగా పోయేసినాడు. మా ఎదుర్కొంటే మేము ఎస్ఐ గారు పోలీసులు అంతా వచ్చి మా మాట ఏం లేదు, ఈ విధంగా చేశారు సార్. భూమి కూడా అంతా అడిగించుకోమను, 45 ఎకరాలు ఉండదు మొత్తం అడిగించుకోమను. 5 లక్షలు పోలీసు వాళ్ళకి ఇచ్చి రమ్మన్నారు సార్. రేపు 5 లక్షలు ఇచ్చి మమ్మల్ని చంపేమన్నా కూడా చంపేసి అడిగించుకోమను. మేము అది పండించుకున్నాం కదా, పండించుకోబడలే. అందుకనే సార్ మాకు ధర్మం చేయండి, న్యాయం చేయండి కోరుతున్నాం సార్. మేము
గూడూరు మండలంలోని పాలిచల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వెంకటేశ్వర్లు, అపర్ణ, సుజిత్, మౌనిష్, తేజ, సుకుమార్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మానవధేపదరం మోదమాదరం ప్రజామ వీరాన్నానారద్రభామదవధైర విష్ణుశ్రమజురహాః స్తుజశ్రుతంగరత నిదానం ప్రగన్నభర్త స్వామికి బ్రహ్మాద ఆదకీర్తం ప్రజానుదో భాగధేజే నైవేద్యం ప్రణయతే బ్రాహ్మణ ఆరాధయ. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,840 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 94,720 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,27,800 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 182 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాగునీటి పైపు పగిలిపోవడంతో నీరంతా వృధా. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వెంకటగిరి రోడ్డు మినీ బైపాస్ వద్ద తాగునీటి పైపు లీక్ కావడంతో వృధాగా పోతున్న నీరు. మరమ్మతులు చేపట్టిన పురపాలక సంఘం సిబ్బంది. బాణాసంచా దుకాణాలకు అనుమతి తప్పనిసరి. రాపూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్ఐ వెంకట రాజేష్. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలి.
సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన భవన నిర్మాణ కార్మికుల సంఘం, భారత కార్మిక సమైక్య సంఘాల నాయకులు. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభిన్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.